ఇజ్రాయెల్ను తిప్పలు పెట్టిన హమాస్ గురించి తెలుసుకుందాం. హమాస్ పూర్తి పేరు హర్కత్ అల్ ముకవమా అల్ ఇస్లామియా అన్నమాట. పాలస్తీనాలోని రెండు రాజకీయ పక్షాల్లో ఇదొకటి హమాస్ అన్నది. 1980లోని వెస్ట్ బ్యాంకు, గాజా, తూర్పు జెరూసలేంలోని ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రాంతాల్లో మొదట ఇంతిఫాదా తిరుగుబాటు ఉద్యమం జరిగిందనమాట. షేక్ అహ్మద్ యాసిన్ దీన్ని నెలకొల్పారు. ఇది ముస్లిం బ్రదర్హుడ్ సంస్థకు రాజకీయ అనుబంధ విభాగంగా ఉండేదన్నమాట. 1989లో హమాస్ తన చాటను ప్రచురించింది. ఇజ్రాయెల్ నాశనం చేయాలని, ఒకప్పటి పాలస్తీనా పునరుద్ధరించాలని, ఇస్లామిక్ సమాజాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అందులో ప్రకటించిందన్నమాట హమాస్ పూర్తి పేరు హర్కత్ అల్ ముకవమా అల్ ఇస్లామియా అన్నమాట. 1993లోని పాలస్తీనా నేత యాసర్ అరాఫత్, అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఇజ్హాక్ రాబిన్ మధ్య ఓస్లోలో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం వెస్ట్ బ్యాంకు, గాజాలో పాలస్తీనా అథారిటీ ఆధ్వర్యంలో పరిమిత స్వయం పరిపాలన ప్రభుత్వం ఏర్పడింది. దీనిని హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఒప్పందాన్ని నిరసిస్తూ హింసకు దిగింది. అదే ఏడాది ఏప్రిల్లో తొలిసారి ఆత్మాహుతి దాడికి పాల్పడింది. అది మొదలు అనేక దాడులు దిగిందన్నమాట. ఇదో విదేశీ ఉగ్రవాద సంస్థ అంటూ అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు కూడా ప్రకటించాయి. గాజాలో హమాస్ బలంగా ఉందన్నమాట. 2006 నుంచి గాజా ప్రాంతంలోని పరిపాలన సాగిస్తుంది హమాస్. వందల మంది బలైపోయారు. 2000 సంవత్సరంలో రెండో ఇంతిఫాదాకు హమాస్ నాయకత్వం వచ్చింది. దీని కింద భారీగా ఉగ్రవాదాలకు పాల్పడింది. ఇందులో వందల సంఖ్యలో ఇజ్రాయెల్ వాసులు బలయ్యారన్నమాట. 2006లో ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలియాత్ను హమాస్ అపహరించింది. 5 ఏళ్ల తర్వాత 1000 మంది పైగా పాలస్తీనా ఖైదీని ఇజ్రాయెల్ని విడుదల చేస్తే కానీ హమాస్ అతన్ని అప్పగించలేదన్నమాట. హమాస్లో నేతలు ఎవరో వస్తే హమాస్లో రాజకీయ, సైనిక, ఇతర సామాజిక విధులు నిర్వర్తించడానికి వేరువేరు యంత్రాంగాలు ఉన్నాయన్నమాట. విధానపరమైన నిర్ణయాలకు పొలిట్ బ్యూరో తీసుకుంటుంది. ఇందులోని సభ్యులంతా ప్రవాసాల్లో ఉంటారన్నమాట. క్షేత్రస్థాయి అంశాలను గాజా, వెస్ట్ బ్యాంకులో స్థానిక కమిటీలు పర్యవేక్షిస్తాయి. ప్రస్తుతం హమాస్కు ఇస్మాయిల్ హనియా రాజకీయ అధిపతిగా ఉంటున్నారన్నమాట. ఆయన 2020 నుంచి ఖతార్లోని దోహా కేంద్ర కార్యక్రమంగా సాగిస్తున్నారు. హమాస్ వ్యవస్థాపకుడు యాసిన్ను ఇజ్రాయెల్ బలగాలు చంపేశాయి 2004లో. హమాస్కి నిధులు ఎలా వస్తున్నాయంటే పాలస్తీనా ప్రవాసులు, పర్షియన్ గల్ఫ్లోని ప్రైవేట్ దాతలు ఎక్కువగా హమాస్కి నిధులు అందిస్తున్నారు. పశ్చిమ దేశాల ఇస్లామిక్ దాతృత్వ సంస్థ నుంచి కూడా హమాస్కు సాయం అందుతుంది. తుర్కీ నుంచి కూడా నిధులు వస్తున్నారన్నమాట. ఇరాన్ ప్రస్తుతం ఏటా $10 కోట్ల హమాస్కి అందిస్తుందన్నమాట. ఇరాన్ ప్రతి సంవత్సరం $10 కోట్ల హమాస్కి అందిస్తుందన్నమాట. హమాస్ దగ్గర భారీగా ఆయుధాలు ఉన్నాయి. హమాస్ ఆయుధాలు ప్రధానమైనవి నేల నుంచి నేల మీద లక్ష్యాలు ప్రయోగించే సామర్థ్యం రాకెట్లు, లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించేలా గైడెడ్ సామర్థ్యం ఉన్నాయన్నమాట. వీటికి అయినా వాటిని పెద్ద సంఖ్యలో ప్రయోగించడంతో ఇజ్రాయెల్ చికాకు తెచ్చేస్తుంది. వీటి సామర్థ్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోతుంది హమాస్. మోటార్లతోనూ దారులు దిగుతుంది. మండే స్వభావం గల పరికరాలతో కూడిన బెలూన్లను ఇజ్రాయెల్ పైకి వదులుతుంది. వీటి వల్ల మంటలు చెలరేగి భారీగా నష్టం వాటిల్లుతుంది. హమాస్లో ప్రస్తుతం 30,000 మంది మిలిటెంట్లు, 400 మంది నేవల్ కమాండోలు ఉన్నారన్నమాట. హమాస్లో 30,000 మంది మిలిటెంట్లు ఉన్నారు, 400 మంది నేవల్ కమాండోలు ఉన్నారన్నమాట. హమాస్లో నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ ఆయుధాలు ఇవన్నీ ఇరాన్, సిరియా సాయంతో గాజాలో ఒక రహస్య ఆయుధ సరఫరా వ్యవస్థను హమాస్ ఏర్పాటు చేసుకుంది. ఈ మార్గంలో దీర్ఘశ్రేణి రాకెట్లు, పేలుడు పదార్థాలు, యంత్రాలు ఈజిప్ట్ సరిహద్దు గుండా గాజాలోకి వస్తుంటాయి. తొలుత ఇరాన్ నుంచి వివిధ మార్గాల్లో సైన్య ద్వీపకల్పం చేరుకుంటాయి. అక్కడి నుంచి వాటిని సొరంగాల గుండా గాజాకు చేర్చుతుంటారన్నమాట. 2013లో ఈజిప్ట్లో అధ్యక్షత చేపట్టిన ఆల్ సిసి హమాస్ పట్ల కఠిన వికారం ఆరంభిస్తున్నారన్నమాట. ఆయుధాల్లో కొన్ని గాజాలోని సంచార కర్మాగారాలు తయారవుతున్నాయి. వీటిని ఇరాన్ నుంచి సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. ఈ రాకెట్లకు ఇంధనాన్ని, ఎరువులు, పంచదార పాకం వంటివి తయారు చేస్తారన్నమాట. హమాస్ ఆయుధ కర్మాగారం గాజాలో పౌరావాస దగ్గరగా ఉంటున్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ కష్టమవుతుంది. రాకెట్లు ఏంటంటే ఖాసం 10 కిలోమీటర్ల పరిధిలో ఉందన్నమాట. కుద్స్ 101 16 కిలోమీటర్ల పరిధి, గ్రాడ్ వ్యవస్థ 55 కిలోమీటర్ల పరిధి, సెజిల్ 55 55 కిలోమీటర్లు ఉన్నారు. అలాగే దీర్ఘశ్రేణి రాకెట్లు కూడా ఉన్నాయి. M75 75 కిలోమీటర్ల పరిధి, ఫజర్ 100 కిలోమీటర్ల పరిధి, R160 120 కిలోమీటర్ల పరిధి, M302 200 కిలోమీటర్ల పరిధి, ఆయాషు 250 కిలోమీటర్ల పరిధి రాకెట్లు ఉన్నాయి. దీర్ఘశ్రేణి రాకెట్లు, స్వల్పశ్రేణి రాకెట్లు ఇజ్రాయెల్ దగ్గర, అదే హమాస్ దగ్గర ఉన్నాయన్నమాట. F-35 వంటి అధునాతన యుద్ధ విమానాలు, సాయుధ డ్రోన్లు, విధ్వంసక క్షిపణులు, సురక్షిత బలగాలతోటి ఇజ్రాయెల్ ప్రపంచ అత్యశక్తమైన దేశంగా ఉన్నప్పటికీ కుట్టు చప్పుడు కాకుండా ప్రపంచంలో ఎక్కడి నుంచి లక్ష్యాన్ని చేరవచ్చే గూఢాచారులు ఇజ్రాయెల్గా ఉన్నప్పటికీ అలాంటి సైనిక శక్తి గల ఒక చిన్న ఇజ్రాయెల్ని చిన్న మిలిటరీ మూట హమాస్ సవాలు ఇచ్చి గుక్క తిప్పుకోకుండా దాడులు చేస్తామట.
అది హమాస్ యొక్క గొప్పతనం. హమాస్ ఇజ్రాయెల్కి 30 తిప్పలు పెడుతుంది. హమాస్ చరిత్ర ఇది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.